ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు, నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రెండో విషయం మీరు చూస్తే మొహల్లా క్లినిక్లు పెట్టామన్నారు, కానీ ఈ రోజు మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందులు ఇస్తున్నామని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది. ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు కొంతమంది మన ఢిల్లీలో స్లమ్ ఏరియాకి వెళ్ళారు. స్లమ్ ఏరియాలకు వెళ్తే తాగునీటి పైపులు గాని మురుగు కాలువలు ప్రవహించే ప్రాంతాలు రెండు కలిసిపోయే పరిస్థితికి వచ్చాయి. తాగేదానికి స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. దీనికి కారకులు ఎవరని నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అందుకనే ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకప్పుడు బీహార్ నుంచి చాలా మంది ఉపాధికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు